వాక్యమైనందున ఈ రాత్రి మన ధ్యానాంశము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరువలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరువలేదు. ప్రభు గురించి వ్రాయబడిన మాటలు. దౌర్జన్యము నొందినను నోరు తెరవలేదు, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెవలె ఆయన మౌనముగా ఉన్నాడు. ఈ నోరు తెరవబడుట అనేది చాలా ప్రాముఖ్యం. నాన్న అక్కడ ఎవరో మాట్లాడొద్దని చెప్పండి. రోజుకి ఇదే పని. దేవుని యొక్క మహాకృపను బట్టి భూమి మీద నోరు అనేది, నోరు తెరుచుట అనేది లేక నోరు మాట్లాడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అందుకని నోరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి గయ్యిన గంపలాగా, గయ్యాలి గంపలాగా మాట్లాడతారు. కొంతమంది నోరు తెరిచి మాట్లాడితే శ్రేష్టమైన విషయాలు మాట్లాడతారు, చాలా మంచి విషయాలు మాట్లాడతారు. ఇంకా మాట్లాడితే వినాలనే ఆశ ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన మాటలు దౌర్జన్యము నొందినను నోరు తెరవన. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 వచ్చిన. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుర్తిరి. కానీ ప్రభు ఏమీ మాట్లాడు. ముఖము మీద ఉమ్మివేసి గుర్తిన ఏమీ మాట్లాడు. చూడండి, ఇదంతా చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుకు అంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా ఆయన నోరు తెరవలేదని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 31వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు ఎగతాళి చేయుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకోవాలి. యేసు ప్రభు గురించి అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. వీడు ఇతరులను రక్షించాడు, ఇతరులను కాపాడాడు, తనను తాను రక్షించుకోవట్లేదు అని శాస్త్రులు, పరిచయులు, ఆనాటి శాస్త్రులు ఎగతాళి చేస్తారు. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 29, 30 వచ్చిన. ఏంటమ్మా? అందుకు పేతురు, ఎక్కడ చదువుతున్నావు తల్లి? మార్కు సువార్త 15వ అధ్యాయము 29, 30 వచ్చిన. నేను చదువుతానమ్మా, క్షమించండి, నేను చదువుతాను. 15వ అధ్యాయం మార్కు సువార్త 29, 30 వచ్చిన. అప్పుడు ఆ మార్గమున
వెళ్ళుచున్న వారు తమ తలలు చుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనిమని చెప్పి ఆయనను దూషించు. ఎందుకు తప్పు చదివారు వాక్యం? పేతురు అంటుండ్రు, బందిపోటు అంటుండ్రు. ప్రభువును శిలువ మీద ఆ భయంకరమైన పరిస్థితిలో చూసి కొంచెం కూడా జాలి పడకుండా ఆయన అంటున్నారట, దేవాలయమును పడగొడితే 3 దినాల్లో కడతానన్నాడే, శిలువ మీద నుండి దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. చూడండి, అపహాస్యం. అంతేకాదు, ఇంకా అక్కడ రాయబడి చూడండి 30వ వచనంలో, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించాడు. అలా దూషిస్తే ఆయన మారు మాట మాట్లాడాల, ఒక్క మాట కూడా అనాల. చూడండి, ఈనాడు ప్రపంచంలో యేసు ప్రభువును అనేక మంది వెంబడించడానికి ఇవే కారణాలు. ఆమె ఏ దేవుడని చెప్పబడిన వారికి ఇంత ఓర్పు సహనము కనబడదు. యేసు ప్రభువులో మాత్రమే ఇటు గొప్ప దివ్యమైన దైవ లక్షణాలను చూస్తాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 36, 37 వచ్చిన లూకాసు వార్త 23, 36, 37 వచ్చిన, అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొను అపహసించిరంటే ఎగతాళి చేశారు. అయినను ప్రభు అక్కడ మాట్లాడినట్టు ఒక్క మాట కూడా లేదు. ఆయన నోరు మౌనముగా ఉన్నాడు. కసాయి వాడి దగ్గర గొర్రెను తీసుకొస్తే గొర్రె ఎలా ఉంటుందో తెలుసా? మౌనముగా ఉంటుంది, మారు మాట మాట్లాడు. అలా ప్రభు వదకు త్యాగడు గొర్రె వలె ఆయన మౌనముగా ఉన్నాడు, నోరు తెరవల. చూడండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నేరస్తుడు కూడా నేరము లేని ప్రభువు మీద నిందమోపుతున్నాడు. నేరము లేని ప్రభువును నోటితో ఏదో ఒకటి అంటున్నాడు. ఇతని పేరేంటి? నేరస్తుడు. బైబిల్లో ఏమని రాయబడింది? నేరస్తుడు. నేరము లేనటువంటి ప్రభువును దూషిస్తున్నాడు. అమ్మా, ఇవన్నిటికీ ప్రభువు నోరు తెరవాలి. ఎందుకో తెలుసా? లోకము ఇలాంటిది. ఆమె లోకము, నువ్వు ఏమి నేరం చేయకపోయినా, నీకంటే భయంకరమైన నేరస్తుడైనా నీ మీద నింద మోపుతాడు. అది లోకము యొక్క తీరు అలా. నీలో లోపం లేకపోయినా లోపం ఉన్నోడు నిన్ను లోపము చెయ్యెత్తి ఏలెట్టి చూపిస్తాడు. అది లోకం. అందుకని ఆమోసు గ్రంథంలో రాయబడింది. చూడండి, 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీద ఉన్నది. ఏ రాజ్యం అంటే ఇది? పాపిష్టి రాజ్యం. భయంకరమైన పాపులతో నిండి ఉన్న రాజ్యం. అందుకనే మంచివాణ్ణి చూసి
అతన్ని ఎంకరేజ్ చేసి ఉద్యోగపరిచి అతని మార్గంలో మనం కూడా నడుద్దామని ఆలోచించేవారు ఉండరు. గమనించండి, మీకు మంచి ఉదాహరణ చెప్తా. పౌలు గారు పౌలుగా మారక ముందు సౌలు కదా, ఏ పేరు? సౌలు. సౌలు చేసిన కార్యాలేంటి? చంపడము, హింసించడము, దూషించడము, కొట్టడం, చెరసాలలో వేయించడం. వీటిలో ఒక్కటి మంచిది ఉందా? చెప్పాలి. మాకేం తెలుసు అన్నట్టున్నా. ఈరోజు వర్షం వచ్చింది, చల్లగా ఉంది కదా, కాస్త 2 ముద్దలు ఎక్కువ తినొచ్చు. జాగ్రత్తగా వినండి, వేడి వేడిగా లేదు కదా. గమనించండి, పౌలు చేసిన కార్యాలలో ముందుగా సౌలుగా ఉన్నప్పుడు చేసిన కార్యాలలో ఏవి మంచివి? అంత భయంకరమైన కార్యాలు చేస్తే ఆయనను ఒక్కడు కూడా కొట్టలా. అమ్మా, కొట్టారా? అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన అందరినీ దూషించారు, ఆయన అందరినీ చెరసాల్లో సౌలుగా ఉన్నాడు. గమనించండి, పౌలైన తర్వాత, పౌలుగా మారిన తర్వాత, అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆయనను రాళ్లతో పట్టారు, దూషించారు. అంతేకాదండి, చెరసాలలో ఇంకో చోట రాయబడింది, చనిపోయినాడేమో అని అనుకొని ఊరి బయటికి లాగేసి వదిలిపెట్టారు. చచ్చిపోయాడు అంటే అన్ని దెబ్బలు. ఇప్పుడు చెప్పండి, సౌలుగా ఉన్నప్పుడు అందరినీ బాధ పెట్టిన ఎవరు? ఆయన్ను పట్టల, ఏమి చెడ్డోడని అల్లా. అందుకే సౌలు ఆ పరిస్థితి ఎలా ఉందంటే, అప్పుడు దోషకుడు, హింసకుడు, అలాంటి ఒక్కరు కూడా తిట్టినట్టు గాని కొట్టినట్టు గాని లేదు. మరి పౌలుగా మారి మంచి కార్యాలు చేస్తే చూసారా, ఆయనను రాళ్లతో చెరసాలలో బంధకాలతో బంధించారు. ఎందుకని? లోకం అలాంటిది. ఆమె ఎలాంటిది? లోకం బహు భయంకరం. వాక్యంలో ఏం చదువుకున్నా? ప్రభువైన యెహోవా కన్ను పాపిష్టి రాజ్యం అంటే ఏ రాజ్యం? నేను అనుకుంటాను, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం యేసు ప్రభు వారు 3.5 ఏళ్లకు పంపించారు. 30 ఏళ్ళకి కాదండి. సువార్త ప్రారంభించింది 30 ఏళ్ళకి, సువార్త ప్రకటించింది 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరానికి ఆయన ఏం చేశారు? సిలువ. నువ్వు నేనంత ఒకరోజు అంట ఒక పాము, ఏంటిదమ్మా? పాము. ఒక పాము అంట, నేను ఎవరిని కరవకూడదు, నేను ఎవరిని ఏమి చేయకూడదు, మారు మనసు పొందాను అని అనుకొని తీర్మానం చేసుకుందంట తన మనసులో. ఏంటిది? అలా తీర్మానం చేసుకొని ఎవరిని ఏమనకూడదు, ఎవరిని కరవకూడదు, ఎవరిని చంపకూడదు, ఎవరిని భయపెట్టకూడదు అని అనుకుంది. పెద్ద వర్షం తుఫాన్ లాగొచ్చి తనున్న ఆ మట్టి తొర్రలో నుండి బయటకు వచ్చి వస్తే బుస్స అన్నట్ల పైకి పడగా చూపట్ల. ఏమనుకుంది తను? ఎవరిని ఏం చేయకూడదు, హాని చేయకూడదు, తీర్మానం చేసుకో. అలాగ బయటకు వస్తే పిల్లోడు కొట్టాడు, చెప్పాలి, పెద్దోళ్ళు పాపం అదేమి. లోకం ఎలాంటిదంటే మంచిగుండేవాడిని మంచిగానే కొట్టింది. చూసారా? ఇక్కడ పౌలుగా మారిన తర్వాత ఒక్క తప్పు చేయలే పౌలుగా, కానీ ఆయన కొట్టారు. సౌలుగా ఉన్నప్పుడు అన్ని తప్పులే చేశాడు, ఆయన ఎవరు కొట్టాలి. అట్లాగే ప్రభులోకి వచ్చినాక దేవుని బిడ్డల జీవితంలోకి ఈ రకమైన శోధనలే వస్తాయి, ఈ రకమైన శ్రమలే వస్తాయి.
ఈ రకమైన కష్టాలే వస్తాయి. ప్రభు యొక్క ప్రవర్తన మనకు మాదిరవ్వాలి. చూడండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. ఆయన మీద ఉమ్మి వేసి రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద పెట్టారు. కింద చదివితే పేజీలో ఎక్కడ ఆయన నోరు తెరవడం. చూడండి, ఇంకా చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 12-14 వచ్చిన పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం అంటే జవాబు ఏమీ. చూసారు రవి, నువ్వు చదవచ్చు కదా, అమ్మాయి చదువుతుంది అంటే భక్తిలో ముందుంది, నువ్వు వెనకాల ఉన్నట్లు. చూడండి, ఇక్కడ అధికారులు ప్రధానాధికారులు అందరూ ఆయన మీద నేరం మోపితే ఆయనది ఏమి ప్రత్యుత్తరము. ఇప్పుడు ఆయన చూడండి, ఎవరన్నా నువ్వు దొంగ అన్నావు అనుకో, నువ్వు దొంగ, మీ అమ్మ దొంగ, మీ నాన్న దొంగ, మీ తాత కూడా పద్మన్నది ఒకటి 4 గంటలు. యేసు ప్రభు వారటమ్మా ప్రత్యుత్తరము ఏమి ఇవ్వరా. ఎందుకో తెలుసా? ఆయన నోరు తెరవకూడదు అనుకున్నాడు. ఆమె నేను ఒక డాక్టర్ గారు మాట్లాడుతుంటే ఒక దొనకొండలో పేరున్న ఆయన వచ్చి నేను ఆ డాక్టర్ గారి దగ్గర ఉన్నానని పాపం ఇబ్బంది పడుతుండు చెప్పడానికి. నాకు అర్థమయ్యి నేను పక్కన వెళ్ళి కూర్చుని కొంచెం దూరం వెళ్ళి కూర్చుంటే ఆయన డాక్టర్ గారిని ఒక సలహా అడిగాడు. ఆయన ఏదో చెప్పాడు. ఇంతే అని అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా నన్ను పిలిచి నేను వెళ్ళా. అప్పుడు ఆయన నాకు చెప్పాడు, అయ్యా వాళ్ళ భార్య కొట్టబోతుందంట, భార్య తిడుతుందంట, ఏం చెయ్యాలని సలహా అడిగాడు. ఇలాంటి సలహా ఏం చెప్పావు సార్ అని నేనంటే, ఆమె కొట్టబోయినప్పుడు తిట్టినప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపో. ఆమె ఏం చేయాలి? బయటికి వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళిన 10 నిమిషాలకు నీ కోపం పోయింది. ఆమె 20 నిమిషాలు ఇంటికి, అప్పుడు ఆమెకు కూడా కోపం. దీనికి మందులతో పనేమి, డబ్బులతో పనేమి. ఈ సూత్రం అందరూ పాటించు. ఆయన ఏదన్నా అన్నాడు అనుకో, ఏం చేయాలి? నువ్వు వెంటనే బాయికి కాదు చెప్పాలి, ఎక్కడికి? బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి 10 నిమిషాలు 20 నిమిషాలకు వచ్చారు ఆయన కోపం కూడా, నీకు కూడా కోపం. ఈ సూత్రం పాపం. ఆయన చాలా పెద్దోడు పాపం, ఏమనలేక ఈ సూత్రం పాటిస్తూ ఉన్నాడు. గమనించండి, మానవ మాతృల మనం కూడా ఇలా చేయాలని, ఈ రీతిగా చేయాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఒక మాట చెప్పాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవవలెనని మీకు మాదిరి వచ్చిపోయా. మనకేమిచ్చాడమ్మా అంటే ఆయనకు నోరు లేక అలా మౌనంగా ఉండలా, మాటలు రాక మౌనంగా ఉండలా. ఆయన ఎలా ఉన్నాడు? మనకు మాదిరి ఉంచాడు. చెప్పాలి, మనకేముంచాడు అంటే నువ్వు నేను కూడా ఇలాగే ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా. ఉమ్మి వేయడం అంటే అవమానం. కొన్నిసార్లు దేవుని బిడ్డల జీవితాలు అవమానం వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా అమ్మా? మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు నిందలు వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? మౌనంగా. కొన్నిసార్లు అవహేళనలు, అపహాస్యాలు, ఎగతాళులు వస్తాయి. అప్పుడు మనం ఎలా ఉండాలి? అందుకు ప్రభు మనకు మాదిరి ఉంచెను. ఆమె ఏముంచాడు?
ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే తండ్రి చేతికి తనను తాను అప్పగించుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని తీర్మానము. నువ్వు నేను ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభు చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. మనమేదో మన స్వంత జ్ఞానంతో ఏ కార్యము ప్రభు చేతికి, తండ్రి చేతికి అప్పగించుకోవాలి. తండ్రి చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆత్మీయ జీవితంలో ప్రభు మనకు చూపిన మార్గం అంతేకాదు. ఎవరు మాట్లాడితే ఎలా? ఆయనకు ఉన్నతమైన సింహాసనం ఉందని తెలుసు. చదవండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించిన తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా సింహాసనమందు. ప్రభుకు తెలుసు తండ్రి దగ్గర ఏముందని? సింహాసనం. ఆయన మనం కూడా చెప్పాడు, అయ్యా మీరు కూడా జయిస్తే వీటిని నాతో పాటు సింహాసనమునందు కూర్చుంటారు. కాబట్టి గొప్ప బహుమానం. అందుకనే పేతురు గారు అంటాడు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవకిరీటం ప్రభు కృపను బట్టి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా దాదాపుగా యేసయ్య శిలువ మోసాడు, కానీ ఆ వ్యక్తి కూడా దాదాపుగా అలాంటి శ్రమలు అనుభవించాడు. ఆయన పేరు స్టెఫెన్. ఆయన పేరు స్టెఫెన్. చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనము నుండి, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికెని. ఎవరైనా? స్టెఫెను. ఈ స్టెఫెన్ అనేటువంటి భక్తుడు దర్శనం గురించి చెబుతుంటేనంట వారు ఏం చేశారు? పండ్లు కొరికారు. ఆ తర్వాత చదువుమా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచుచు దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని, ఏం తప్పు చెప్పాడు? దేవుడు కనపడుతున్నాడని చెప్పాడు. అమ్మ దేవుని బూతు మాట ఏం చెప్పాడు? ఆకాశం వైపు చూడగనయ్యా ఆకాశము తెరవబడింది, తండ్రి కుడి పార్శ్వమున యేసయ్య నిలవబడడం నేను చూస్తాను. ఇంత మంచి మాట చెబితే వాళ్ళంట పెద్ద కేక వేసి చెవులు మూసుకొని అతని మీద పడి రాళ్లతో కొట్టి చంపుతున్నారు. చెప్పిన మాటలో దోషము లేదు, పాపము లేదు. కానీ
స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నా. ఎంత విచారకరమో చూడండి. ఇంకా వాక్యంలో మనం చూస్తే అక్కడ చూడండి, చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. చూసారా అమ్మా, 60వ వచనములో అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. చూసారమ్మా, స్టెఫెన్ ఎంత సహనపూర్ణుడో చూడండి. పైన పడి కొడుతున్నారు, చచ్చిపోయే దెబ్బలు కొట్టారు. తండ్రి నా ఆత్మను చేర్చుకోమని చెప్పాడు, ఈ పాపం వాళ్ళ మీద ఈ సహనం భూమి మీద కూడా కొంతమంది కలిగి ఉంటారు. ఆమె ఎవరిని బట్టో తెలుసా? యేసయ్యను బట్టి. ఆమె యేసయ్యను బట్టి. చూడండి, ఒక వారం క్రితం ఒక వార్త తెలిసింది. 3 బిడ్డలు, చక్కగా భర్త సంసారం కొనసాగుతుంది. ఒక ఫంక్షన్కి వెళ్ళారు వీళ్ళంతా. ఆ ఫంక్షన్లో ఒకడు తాగి బాగా డ్యాన్స్ చేస్తే ఈమెకు నచ్చాడట. భర్తను చంపడానికి ప్రయత్నం చేసింది. ఆ రోజు కుదరలా. 3 పిల్లలను చంపేసి అతనితోటి వెళ్ళిపోయి. ఎంత బాధాకరమైన విషయం. అయితే ఇది తెలిసిన ఈ సంగతి తెలిసిన భర్త ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ నా బిడ్డను అన్యాయంగా చంపా. సహజంగా అది విన్నప్పుడు భర్తను చంపాలా అని అనుకుంటాడు, ఆమెను చంపాలా అని అంటాడు. కానీ ఆయన చంపాలని అనట్లా. నువ్వు కోరిన చోటికి నువ్వు వెళ్ళిపో, కానీ అన్యాయంగా బిడ్డలని నువ్వు చంపేస్తావు. గమనించండి ఎలా వచ్చింది ఆయనకు ఆ సహనం. అతడు యేసయ్య బిడ్డ. చప్పట్లు కొట్టి ప్రభువులో ఇట్టి గొప్ప సహనం పొందుకుంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి బట్టి ఎంతో సహించే మనసు ప్రభువు ద్వారా మనం పొందుకున్నాం. తెలుసా, స్టెఫెన్ చూడండి, రాళ్లతో కొడుతున్నారట, రక్తము కారిపోతుంది. దేవా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానన్నాడు. అంతేకాదండి, వారి మీద దేవా ఈ నేరము ఎంత ఇట్టి గొప్ప ధన్యత యేసు ప్రభు బిడ్డలకు మాత్రమే సాధ్యం. ఆమేన్. జార్జి ముల్లర్ అని ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, యేసయ్య ఈ లోకానికి రాకపోతే ఈ పాటికి సగము లోకం నశించి పోయేది. ఎలా? నిన్ను ఎవరైనా తప్పు చేస్తే నువ్వు కూడా తప్పు, ఎవరైనా నిన్ను కొడితే నువ్వు కొట్టు, ఎవరైనా నిన్ను తిడితే నువ్వు. ఇది సూత్రం లోకంలో. ఏది యేసయ్య వచ్చినాక చెప్పాడే వాద, ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే మరో చెంప వాని వైపు తిప్పు. పేతురు గారు లేచి అడిగాడు, అయ్యా నా ఎడల సహోదరుడు ఏమైనా తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? 7 మార్లు మట్టుకు కదా, 70 ఏళ్ళ మట్టుకు నువ్వేం చేస్తూనుండాలి? 70 ఏళ్ళైనా నువ్వేం చేయాలి? క్షమించాలి. ఈ శ్రేష్టమైనటువంటి పరలోకపు మార్గం చూపించింది యేసయ్యే. ఆమేన్. ఈ లోకంలో ఇప్పటి వరకు ఇలాంటి మార్గం గురించి చెప్పిన వాడు ఎవడు? ప్రభువు తన నోరు తెరవకుండా సర్వలోకాన్ని ఆయన వైపుకు త్రిప్పగలిగాడు. ఆమేన్. అందుకే ఒక గొప్ప భక్తుడు రాశాడు, స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే
అందరిని మార్చినోడు, ధరించలేదే ఆయుధం. ఒక్క ఆయుధం కూడా ఆయన తన చేతితో జనుల హృదయాలంట ఆయన వశమైపోయాడు. మంచితనముతో ఆయన దగ్గరున్న సుబోధలతో సర్వలోకాన్ని ఆయన వైపుకు తిప్పాడు. నువ్వు నేను ఈ క్రమము నేర్చుకోవాలి. చెప్పిన వలె శోధింపబడిన భయంకరమైనటువంటి గాయాలు నిన్ను వేధిస్తున్నా, తండ్రి చేతికే తనను తాను అప్పగించుకున్నాడు. ఇళ్ళలో ప్రస్తుతం ప్రభు బిడ్డల ఇళ్లలో ఏ ఇంటిలో కదిలిచ్చినా ఏదో రకమైన శోధన ఉంది. వాస్తవమే. చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళకు లేదు, వీళ్ళకు లేదు, అందరికీ ఉంది. నువ్వేమో చెప్పుకుంటున్నావు, ఇంకొకరేమో చెప్పుకోవట్లేదు. అయితే మనం నేర్చుకున్న రూట్ ఏంటో చెప్పండి అమ్మా. సహనముగా ప్రభు ఎలా సహించాడు. స్టెఫెను ఎలా చెప్పండి అమ్మా, స్టెఫెను ఎలా సహించాడు. నువ్వు నేను సమస్తాన్ని సహించి తండ్రి చేతికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన వైపే చూచుదుముగాక. ఒకే రకమైనవి కాదు ఈ శోధనలు, రకరకాల ఒకరికి ఒక రకం, ఇంకొకరికి ఇంకో రకం. అయినా ప్రభు చేతికి అప్పగించు. ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపరచువాడు. సహించిన వారిని ధన్యులంటున్నామనింది వాక్యం. సహించిన వారిని ధన్యకరమైనటువంటి జీవితం సహనంలోనే ఉంది. సహించి ప్రభు ఎలా తండ్రి సింహాసనమునందు కూర్చున్నాడు. నీకు నాకు అతి ధన్యకరమైన స్థితి పరలోకములో రావాలంటే ఈ లోకంలో ఆయనకు మనల్ని మనము అప్పగించుకొని కొనసాగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.